Hi friends, welcome to Bharat K Vlogs. Currently I'm in Dubai. So this is Dubai. ఇప్పుడు వచ్చేసి నేను బర్దుబాయ్లో ఉన్నాను. సో ప్లానింగ్ టు గో టు మందిర్. సో ఈ రోడ్ క్రాస్ చేసి మనం మందిర్ వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. ఇది వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ డే టు డే. ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉన్నది. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి. సిగ్నల్ పడింది, రోడ్డు క్రాస్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేయాలి మనం. సో ఇది నొక్కితే సింబల్ పడుతుంది. ఇక్కడ ఎండ్ ఉంది కనుక మనకి ఏం కనిపించట్లేదు. ఇది నొక్కిన తర్వాత బ్లూ లైన్ అయిపోతే క్రాస్ చేయాలి. బ్లూ లైన్ పడింది. సో లెట్స్ క్రాస్ ద రోడ్. వచ్చి క్రాస్ చేసినాము. ఇక ఈ బర్దుబాయ్ నుంచి గల్లీలోంచి అక్కడ మన మందిర్కి వెళ్ళాలి. సో ఇక్కడ అంతా పార్కింగ్ ప్లేస్ ఇదంతా. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మీనా బజార్ వస్తుంది. ఇక్కడ ముందర చూడవచ్చు మీరు, బల్లి వచ్చేసి మన చిత్త డబ్బలు నావాడుతుంది. ముందర వచ్చేసి కనిపించేది మనకి దుబాయ్ మ్యూజియం. ఇది కానీ అందులో మొన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది కావచ్చు. సో ఇది వచ్చేసి టెంపుల్ రోడ్. ఇట్లా ముందు నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ముందర ఇంకో సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక చాక్లెట్ షాప్, మొబైల్ ఫోన్స్. అంటే దుబాయ్లో ప్రతి బస్ స్టాప్ దగ్గర ఇట్లా షెల్టర్ ఉంటుంది. ఈ షెల్టర్ వచ్చేసి ఏసీ ఉంటుంది అన్నమాట ఇందులో, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కనుక షెల్టర్ ఉపయోగిస్తారు. సిగ్నల్ అయితే ఏం లేదు. వీళ్ళందరూ కూడా మందిరికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఓన్లీ శివ మందిరే ఉందండి. శివ మందిర్ తీసేసారు, ఓన్లీ కృష్ణ మందిరే ఉందంట. సో ఇట్స్ బీన్ 5 years నౌ. ఎందుకంటే ఆఫ్టర్ 5 years అవుతా మళ్ళీ దుబాయ్కి వచ్చాను. చూద్దాం అక్కడ ఏ విధంగా ఉంది. అందరైతే టెంపుల్కి వెళ్ళి వస్తారు. లోపలికి వెళ్తే అంతా మళ్ళీ మన ఇండియన్స్ ఉంటారు అక్కడ. ఇక్కడ టికెట్స్ ఇస్తుండే బ్యాక్ సైడ్లో. ఎంత కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. మళ్ళీ రినోవేట్ చేసి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. యాక్చువల్లీ థాట్ టు కమ్ టుడే ఈవినింగ్ టు సీ అగైన్, బట్ ఇట్స్ క్లోజ్డ్. వాట్ టు డూ, కాంట్ డూ ఎనీథింగ్. సో ఇదే మన మందిర్ ఎంట్రన్స్ వచ్చేసి. ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఈరోజు. ఇట్స్ గుడ్ టు కమ్ బ్యాక్ ఫర్ ద మందిర్. ఇల్లు పండిట్లు ఇల్లంతా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా లోపల చాలా ఉన్నాయి. వీడియో మత్ బనా క్యా హోగా భయ్యా. అతను వీడియో మత్ బనా అంటున్నాడు. సో ఇక్కడ అన్ని మందిర్స్, అందరు ఇళ్ళు పెట్టుకుంటారండి. మందిర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. లోపల మాత్రం కెమెరా అలా ఉండదు కృష్ణ మందిర్ కనుక. సరే అట్లా లోపలికి వెళ్ళొద్దాం. ఓన్లీ ట్రావెలింగ్. ఇక్కడ ఇంకో చిన్న మందిర్ ఉంటుంది, అక్కడ వెళ్తాను. అక్కడ మందిర్ ఉందో లేదో. సో ఇదంతా మందిర్ గల్లీ.
ఇక్కడ దేవునికి పూజ సామానికి సంబంధించిన సామాగ్రి మొత్తం ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ తులసి చెట్టు, ఇంకా మందారం చెట్టు, కళ్యామాకు చెట్టు, నిమ్మకాయ అనుకుంటా, నిమ్మకాయ. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. మందిర్ ఉంటే ఇక్కడ చాలామంది వచ్చేవాళ్ళు. సో ప్రీవియస్లీ ఇక్కడ టెంపుల్ కూడా అనమాట. ఇది ఇక్కడ లోపల కూడా చిన్న టెంపుల్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ భజన చేసినట్టున్నారు. సో ప్రీవియస్లీ మందిర్ చూసి దీనిపైన ఉంటుండే. ఇక్కడ మెట్లు ఎక్కితే పైకి వెళ్తే మందిర్ ఉంటుండే, బట్ ది క్లోజ్డ్ ఇట్. సో హ్యావ్ టు గో బ్యాక్ అగైన్ ఫర్ కృష్ణ మందిర్. ఎందుకంటే ఆ టెంపుల్ కూడా తొందరనే క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తుంటుంది ఈ మందిర్ అనమాట. సో ది క్లోజ్డ్ ఇట్. సో విల్ గో బ్యాక్. కానీ చాలా మంచి ప్లేస్ ఉంటుంది అందరికీ, ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్లేస్ వస్తుంది అనమాట. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది. అంటే అప్పుడు అందరు లోపల పంపిస్తారు తెలియట్లేదు. అడుగుతాను, తెలిసిన వాళ్ళని పంపిస్తా అన్నారు, వినబడ్డది నాకు. సరే అడుగుతాను నేను. దర్శనం అంటే ఏంటండి, హారతి అయింది ఇప్పుడే. చాలా పీస్ఫుల్గా దర్శనమైంది. సో ఇక్కడ బండారా ఇస్తున్నారు. లెట్స్ టేక్ ది బండారా అండ్ ప్రసాద్. సో ఇక్కడ దేవుని ప్రసాదం ఇస్తున్నారు. సో లెట్స్ హ్యావ్ ద ప్రసాదం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ ప్రభు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. प्लेट कहाँ तक देनी? अभी नहीं बांटो प्लेट, वो मतलब बोले के बाद नहीं बांटेगा, नहीं बांटेगा. हाँ मालूम है, ढक्कन लगा दो प्लेट, वो खोल और कवर कीजिए. करे आजा बेटा, गिव मी अ प्लेट प्लीज. आप कब खाओ ఇప్పుడు ఇస్పా కాయ సెట్ करो उधर पे अलग दोनों हाथ माता जी, दोनों हाथ गिरेगा, दोनों हाथ. भैया इधर बोलना प्लेट, आपको प्लेट लगी प्लेट का बोल रहा है, गिर जाएगा. खाली नहीं है इधर, खाली नहीं है. प्लेट इधर दे दो कृष्ण. प्लेट इधर दे दो. जय श्री कृष्ण. जय श्री कृष्ण. बाबा बच्चे लोग को दे दो. बाबा बच्चे लोग जय श्री कृष्ण. तो प्रसाद में ఇచ్చారండి. సో లెట్స్ గో టు సమ్ సైడ్ అండ్ హ్యావ్ ఇట్. సో గైస్ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడు మన అబ్రా సైడ్ వెళ్దాము. సముద్రం సైడ్ ఉంటుంది అన్నమాట అక్కడ. సో ఇది అబ్రా. ఇంతకుముందు అందరూ ఇక్కడ దర్శనం వచ్చిన తర్వాత అందరు ఇక్కడ కూర్చుంటుండే, అందరు కలుస్తుండే ఇక్కడ. ఇప్పటికీ వస్తారు పబ్లిక్. టెంపుల్ ఓపెన్ ఉంది కదా. సో ఇక్కడ బోట్ వెళ్తుంది, చూడవచ్చు మీరు. సో ఈ విధంగా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి ఇక్కడ. ఈ గల్లీలోంచి ప్రయాణం చేయాలి. ఇక్కడ ఇవన్నీ మందిరికి వెళ్ళే రూట్లు ఇవన్నీ. So guys, please subscribe to my channel Bharat K Vlogs and support me for more videos and try to encourage me also. Thanks for watching. Have a good day.